హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే ఈ క్రిస్టల్ తాబేలును ఎలా క్లీన్ చేసుకోవాలనేది చూపించబోతున్నానండి. ఒక్కోసారి మనము పూజా మందిరంలో ఉన్నటువంటి ఈ క్రిస్టల్ తాబేలును చూసుకోకుండా ఉండడం వల్ల వాటర్ అనేవి అలాగే ఇంకిపోయి ఎక్కువ గారపడుతుంది. దాన్ని అప్పుడే మనం షోరూమ్ నుంచి కొని తెచ్చిన దానిలాగా తెల్లగా తయారు చేసుకోవచ్చండి. మన ఇంట్లో అవైలబుల్గా ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ తోటి ఎక్కువగా శ్రమ లేకుండా, రుద్దనవసరం లేకుండా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. సో వీడియో పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ మీరు మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే ఈ చిన్న లైక్ నాకు చాలా సపోర్ట్గా ఉంటుందండి. చూస్తున్నారు కదండి ఎంత గార పట్టిందో. ఇది నార్మల్గా మనము స్టీల్ పీస్తో రుద్దినా కానీ పోదండి, ఎందుకంటే వాటర్ అనేది గార పట్టిపోయింది కదా. సో చాలా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలనేది చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకోండి. ఇందులో కొద్దిగా వంట సోడా వేసుకోండి. మీ అందరికీ తెలిసిన విషయమే, వంట సోడా క్లీనింగ్ పర్పస్గా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక నిమ్మకాయ తీసుకోండి. అరచెక్క నిమ్మరసం అయితే సరిపోతుందండి. నిమ్మకాయలో బ్లీచ్ గుణాలు అధికంగా ఉండడం వల్ల క్లీనింగ్ పర్పస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా అరచెక్క అయితే సరిపోతుంది. ఎంత గారగా ఉన్నటువంటి ఈ గ్లాస్ ఐటమ్స్ అయినా ఈజీగా క్లీన్ అయిపోతాయి. ఇక హార్పిక్ తీసుకోండి. కొద్దిగా హార్పిక్ తీసుకోండి. రెడ్ హార్పిక్ అయినా పర్లేదు, ఈ విధంగా బ్లూ హార్పిక్ అయినా పర్లేదండి. ఎక్కువ కాదు, జస్ట్ ఒక స్పూను వరకు హార్పిక్ అయితే సరిపోతుందండి. చాలా నీట్గా వస్తుందండి. ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేకుండా ఎలా క్లీన్ చేసుకోవాలనేది కూడా చూసేయండి. ఒకవేళ మీకు హార్పిక్ అనేది అవైలబుల్గా లేకపోయినట్లయితే కొద్దిగా సర్ఫ్ తీసుకోండి, సరిపోతుంది. ఇక చూస్తున్నారు కదండి ఎంత గార పట్టిందో. ఇది మనము ఎంత రుద్దినా, స్టీల్ పీస్తో రుద్దినా అస్సలు పోదండి. నీళ్ళతో మనకు గార ఏర్పడితే అది ఎంత హార్డ్గా ఉంటుందన్నది మనందరికీ తెలిసిన విషయమే కదండి. ఇక ఎలా క్లీన్ చేయాలి అనేది చూసేయండి. ఇది తాబేలులో మనము వాటర్ పోసి ఉంచడం వల్ల మునిగేంత వరకు ఈ తాబేలు ఎక్కువ గార పట్టిపోతూ ఉంటుందండి. ఒక్కోసారి మనము పూజా మందిరంలో టచ్ చేయకుండా ఉంటాం కదండి, అలాంటప్పుడు ఇది వాటర్ అనేది అందులోనే ఇమిరిపోవడం వల్ల గార అనేది పడుతూ ఉంటుంది. సో మనం విలేజెస్కి అలా వెళ్ళినప్పుడు చూసుకోకుండా ఉంటాం కదండి. సో ఈ విధంగా మనం తయారు చేసుకున్నటువంటి మిశ్రమాన్ని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోండి. కొద్దిగా వంట సోడా తీసుకున్నాం, అదేవిధంగా అరచెక్క నిమ్మదెబ్బ, కొద్దిగా హార్పిక్, అంతేనండి. దీని రియాక్షన్ చూడండి ఎలా వస్తుందో. చాలా బాగా యూజ్ అవుతుందండి క్లీనింగ్ పర్పస్కి. ఎంత మురికిగా ఉన్నటువంటి గ్లాస్ ఐటమ్స్ అయినా చిటికెలో ఎలాంటి శ్రమ లేకుండా జస్ట్ పాత బ్రష్ తీసుకొని ఈ విధంగా అంతా అప్లై చేసేయండి. చాలా నీట్గా పోతుంది. ఈ టిప్ నాకు తెలియకముందు చాలా కష్టపడేదాన్నండి. ఎంత స్టీల్ పీస్తో రుద్దినప్పటికీ అస్సలు గార అనేది పోదు. కొద్దిగా పోతుంది, కొద్దిగా అలాగే ఉంటుంది. చూడడానికి అనేది చాలా అసహ్యంగా ఉండేది. సో నాకు ఈ టిప్ తెలిసిన తర్వాత చాలా ఈజీ అవుతుందండి ఇది క్లీన్ చేయడం. ఇంట్లో ఈ విధంగా తాబేలును ఉంచుకోవడం వల్ల చాలా మంచిదండి. డబ్బు పరంగా, అదేవిధంగా వాస్తుపరంగా తాబేలుని ఇంట్లో ఉంచుకోవడం అన్నది చాలా మంచిది. మన తెలుగు సంప్రదాయాల్లో, మన ఇండియాలో ప్రత్యేక స్థానం ఉందండి తాబేటికి. విష్ణు మహామూర్తి తాబేలు అవతారం ఎత్తారు కదండి. కూర్మావతారం, మత్స్యావతారం అని రకరకాల అవతారాలలో ఈ కూర్మావతారం కూడా ఒకటి. ఇంట్లో ఇది ఎక్కడ ఉంచుకోవాలి అని అంటే ఈశాన్య మూల ఉంటుంది కదండి, దేవుని మూల ఈ విధంగా ఒకటి క్రిస్టల్ బౌలు, అదేవిధంగా తాబేలు. మనకిప్పుడు అన్ని రకాల ఆన్లైన్లలో అవైలబుల్గా ఉందండి. మీకు కావాలంటే నేను మన ప్రోడక్ట్స్లో ట్యాగ్ చేస్తాను చూడండి. చాలా తక్కువ కాస్ట్కి ఓన్లీ తాబేలు దొరుకుతుంది. అదేవిధంగా కింద బౌల్ కూడా ఉంటుంది మనకు. రెండు తీసుకోవాలండి. ఇక ఇది ఎలా మనము ఏర్పాటు చేసుకోవాలన్నది కూడా చెప్తాను చూడండి. ఈ విధంగా బౌలు, తాబేలు అండ్ కాంబినేషన్తో ఉంటుందండి. మనకు ఆన్లైన్లో ఉంటుంది. నేను మన ప్రోడక్ట్స్లో ట్యాగ్ చేస్తాను, కావాలంటే చూసి తీసుకోండి. లేదంటే మీరు నార్మల్గా షోరూమ్స్లో అయినా తీసుకోవచ్చు. కాకపోతే షోరూంలో కొద్దిగా కాస్ట్ ఎక్కువ పడుతుందండి. ఆన్లైన్లో ఏంటంటే మనము చూసుకొని తీసుకోవచ్చు, ఆఫరు ప్రైజెస్ చూసుకొని తీసుకోవచ్చు. ఇక ఈ బౌల్లో కొద్దిగంత వాటర్ వేయాలండి. కొద్దిగంత ఫస్ట్ టైం మనము బౌల్ని ఓపెన్ చేయగానే ముందుగా ఒకసారి వాటర్తో అంతా వాష్ చేసి కొద్దిగంత వాటర్ వేసి తాబేలు అనేది మునగాలండి. తాబేలు పాదాల వరకు మునగాలి ఖచ్చితంగా. ఆ తర్వాత తాబేలును పెట్టేసి జస్ట్ చిటికెడు పసుపు వేసేయండి అదే నీటిలో. చిటికెడు పసుపు వేసి ఒక పుష్పం తాబేలు పైన చిన్న ఒక ఫ్లవర్ పెట్టేసేయండి. ఈ విధంగా 2 రోజులకు 3 రోజులకు ఒకసారి వాటర్ అనేది తప్పకుండా మారుస్తూ ఉండండి. సో ఎప్పుడైనా సరే మనం చూసుకోకుండా అలాగే ఉంచినప్పుడు ఈ విధంగా వాటర్ అనేది ఇమిరిపోతుందండి. అలాంటప్పుడు ఎలా క్లీన్ చేసుకోవాలనేది ఈ వీడియో అండి. చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది ఓన్లీ ఈ తాబేలు, క్రిస్టల్ తాబేలే కాదండి, ఇంట్లో గ్లాస్వి ఒక గాజు గ్లాస్లో వాటర్ని ఉంచేసి నిమ్మకాయ వేసి పెడుతూ ఉంటాం కదండి, ఇంట్లో దిష్టి అనేది ఉండకుండా ఉండడానికి. అలాంటి గ్లాస్ ఐటమ్స్ని కూడా ఎంత గారగా ఉన్నా చూస్తున్నారు కదండి ఎంత ఈజీగా రిమూవ్ అయిపోతుందో.
ఇంకా మన ఛానల్లో బోలెడన్ని మెహందీ వీడియోస్ కానీ, కిచెన్ టిప్స్ కానీ, హెయిర్ కేర్ టిప్స్, బ్యూటీ టిప్స్ అన్నీ ఉన్నాయండి. ఆల్ ఇన్ వన్ ఛానల్ మనది. ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్న వారందరికీ కూడా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఎప్పటికీ ఇదే విధంగా సపోర్ట్ చేస్తుండాలని కోరుకుంటున్నాను. ఇంకా ఇలాంటి యూస్ఫుల్ అయ్యే వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటానండి. సో ఈ విధంగా రుద్దేసేయండి. ఎక్కువ ప్రెజర్ పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ అది టచ్ అవ్వగానే, ఆ లిక్విడ్ టచ్ అవ్వగానే ఎక్కడ గార అక్కడ ఊడిపోతుందండి, నీట్గా రిమూవ్ అయిపోతుంది. సో చూస్తున్నారు కదండి, ఇక నీటిలో శుభ్రం చేసి చూపిస్తాను చూడండి. గారంతా కూడా మనం తయారు చేసినటువంటి లిక్విడ్ వల్ల మొత్తం గారంతా పోయింది. ఇక ఇది వాటర్తో క్లీన్ చేశాక ఎలా ఉంది ఏంటి అనేది కూడా చూసేయండి. ఇప్పటి వరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే మరికొంతమందికి ఈ వీడియో అనేది చేరుతుందండి, వాళ్ళకు కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది కదా. సో మీరు కూడా ఇలాంటి క్రిస్టల్ తాబేలును ఇంట్లో ఉంచుకోండి. వాస్తుపరంగా ఒకవేళ ఏదైనా ఇబ్బందులున్నా, అదేవిధంగా డబ్బు పరంగా ఇబ్బందులున్నా తప్పకుండా తొలగిపోతాయండి. చాలా మంచి జరుగుతుంది. నాకు మంచి జరిగింది కాబట్టి మీకు కూడా చెప్తున్నానండి, మీకు కూడా మంచి జరగాలి అని చెప్పేసి. ఈ విధంగా ట్రే, అదేవిధంగా తాబేలు 2 కాంబినేషన్లో వస్తాయండి మనకి. ఏ ఆన్లైన్లో అయినా అవైలబుల్గా ఉంది. మీకు కావాలంటే నేను కూడా ప్రోడక్ట్స్లో ట్యాగ్ చేస్తాను, చూసి తీసుకోండి. సేమ్ ఇదే ప్రాసెస్లో లిక్విడ్ని తయారు చేసుకోండి. ఈజీగా గారంతా కూడా రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు మనం తయారు చేసినటువంటి ఈ రెమెడీ వాష్రూమ్లో ఉన్నటువంటి మగ్స్ కానీ, బకెట్స్ కానీ ఎక్కువగా సోప్ మరకలు గారుతూ ఉంటాయి కదండి, వాటిని కూడా ఈజీగా క్లీన్ చేసుకోవడానికి అవసరం అవుతుందండి. అంటే ఇదే లిక్విడ్ తోటి మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. బాత్రూంలో బకెట్స్కి ఎక్కువగా సోప్ మరకలు, గార అనేది పడుతూ ఉంటుంది కదండి. మరీ ముఖ్యంగా ఉప్పు నీళ్ళ సమస్య ఉన్న వారికైతే బకెట్స్, టబ్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా పాడైపోతూ ఉంటాయి, చూడడానికి గలీజ్గా కనపడుతూ ఉంటాయి. సేమ్ ఇదే లిక్విడ్ తోటి వాష్రూమ్లో ఉన్నటువంటి బకెట్స్ అన్నీ కూడాను చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. మన రాబోయే వీడియోస్లో నేను అవి కూడా చూపిస్తానండి. అన్నీ మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. సో చూస్తున్నారు కదండి ఎంత నీట్గా వచ్చిందో. బిఫోర్ మీరు చూసారు కదండి, మొత్తం గార అంత వాటర్ అంతా ఎమిరిపోయి చాలా హార్డ్గా గార పట్టిందండి. మీరు అనుకోవచ్చు ఇదంతా ఎందుకు, నార్మల్గా పీస్ తోటి రుద్దితే పోతుంది కదా అని. సో ఏ స్క్రబ్బర్తో, స్టీల్ స్క్రబ్బర్తో ఎంత రుద్దినా పోదండి. ఈ టిప్ నాకు తెలియనంత వరకు నేను కూడా చాలా కష్టపడేదాన్ని. స్టీల్ స్క్రబ్బర్ వేసి బాగా రుద్దేదాన్ని. స్టీల్ స్క్రబ్బర్ని అసలు యూజ్ చేయొద్దండి, షైనింగ్ పోతుంది. సో నాకు ఈ టిప్ తెలిసినప్పటి నుంచి నేను ఇదే ఫాలో అవుతున్నానండి. చాలా నీట్గా వస్తుంది. ఇంకా ఇలాంటి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.